రాబోయే సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం ఆర్ఓ డాక్టర్ కృతికా శుక్లా సూచించారు. ఇక గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ఈవీఎంలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎంల భద్రత కోసం రేకులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక దీనికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేశామని అన్నారు. ఇక ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతి వారం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ తమకు అప్పగించినటువంటి విధులను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారికి వివిధ అంశాల్లోనూ సహకారం అందించడానికి 19 మంది సీనియర్ అధికారులు నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి ఎస్సీ హరిప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. all halls lo to pata hai na bante bits it's na bante మీ ఐటమ్స్ పడతాను అందరికీ నమస్కారం. కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మరియు 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనికి రిసెప్షన్ సెంటర్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్కి, స్ట్రాంగ్ రూమ్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ జేఎన్టీయూ కాకినాడలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్స్ సివిల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈవీఎంస్ ఎక్కడ స్టోర్ చేయాలి, దానికి ర్యాక్స్ ఫైనలైజ్ చేసి టెండర్ ద్వారా ఈరోజు ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎలక్టోరల్ రోల్ సంబంధించి కూడా ఈఆర్ఓస్ ప్రతి వారం పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు. నేను నా లెవెల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రాసెస్ అంతా ముందుగా తీసుకుంటున్నాము. దీంతోపాటు ఇప్పుడు ట్రైనింగ్స్ అంటే ముఖ్యంగా పోలింగ్ పర్సనల్ డేటా ఫైనలైజేషన్ జరుగుతుంది. ఎవరెవరిని దీనికి పోలింగ్ డ్యూటీస్ వేస్తున్నాము వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ మేడం.